అభి అర్జెంట్ గా 20,000 ఇవ్వు. అంత అర్జెంటా? అందుకేగా అడిగాను. ఫ్యాన్ కూడా తీసుకో. జోక్ లేక అభి, ఫ్యాన్ కి రెక్కలుంటాయి కానీ డబ్బులుంటాయా? మరి నా దగ్గర మాత్రం డబ్బు ఎక్కడ ఉంటుంది? నువ్వంటే జాబ్ చేస్తున్నావు కదా, ఫ్యాన్ ఏమన్నా జాబ్ చేస్తుందా? చేస్తుందిగా. మనకి గాలి ఇచ్చే జాబు. అది గాలి తప్పితే డబ్బెలా ఇవ్వలేదు. నేను కూడా ఈ ఇంటికి మెయింటెనెన్స్ తప్పితే ఎక్స్ట్రా డబ్బు ఇవ్వలేనే, ప్లీజ్. అది కాదభి, ఈ మంత్ లో చాలా ఫెస్టివల్స్ వస్తున్నాయి. బర్త్ అన్నాక పెయిన్స్, మంత్ అన్నాక ఫెస్టివల్స్ కామనేగా. అలాగే ఫంక్షన్స్ కూడా వస్తున్నాయి. రివర్స్ ఉన్న చోట ఫ్లడ్స్, పబ్లిక్ ఉన్న చోట ఫంక్షన్స్ కామనే కదే. అందుకే వాటి కోసం ఇంటిల్లి పాదికి కొత్త బట్టలు కొనాలనుకుంటున్నాను. ఐషు, వరదలు వచ్చినప్పుడు బురద వచ్చినట్టుగా పండగలు పబ్బాలు వచ్చినప్పుడు నాకు ఈ డబ్బు లాస్ ఏంటే? తినే తిండి కట్టి బట్ట దగ్గర కూడా లాస్ అనుకుంటే ఎలా అభి? తిండంటే గుర్తొచ్చిందే, నాకు ఆకలేస్తోంది. టిఫిన్ పెట్టు, ఆఫీస్కి వెళ్ళాలి. అనుష్క, టిఫిన్ తెస్తున్నాను. బబ్లు బాబు, ఇక్కడ ఇడ్లీలు పెట్టాను, నువ్వేనా చూసావా? ఎక్కడికి పోయాయి? నా కడుపులోకి. బబ్లు బాబు, కనిపించిందల్లా కడుపులోకి తోసేస్తే వేడికి ఉబ్బిపోయిన మొబైల్ బ్యాటరీలో అవుతారు. అది అనుష్క, అలా పెట్టాడు గడ్డి. ఏదైనా పర్లేదు బావా, ఫుల్లుగా ఆకలేస్తుంది. ఒరే మనవడా, వాడి ఆకలి ఖరీదు ఇడ్లీ నుంచి నీ కిడ్నీ దాకా వచ్చేలా ఉంది, జాగ్రత్త. నాకు అదే భయంగా ఉంది తాతయ్య. అభి, ఇదంతా కాదు, నాకు డబ్బులు ఇస్తావా లేదా? అబ్బబ్బబ్బబ్బా, ఏంటని పోరు? పోరు కాదు, నువ్వు బట్టలు కొనలేదంటే పాకిస్తాన్ వార్ జరుగుతుంది. ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? బట్టల గురించి అడుగుతుంటే బ్లాక్ మెయిల్ జీమెయిల్ అంటావేంటి? అయినా ఆఫ్టర్ ఆల్ కొత్త బట్టల గురించి అడుగుతుంటే షేక్ చేసిన బీర్లో పొంగిపోతావేంటి బావా? ఓహో, ఏంట్రో ఈ మధ్య కూల్ డ్రింక్ లోంచి హాట్ డ్రింక్ లోకి వచ్చావు. ఇంకా నా గొంప కొల్లేరే. ఒరే మనవడా, చెప్పేంటి? ఏదో ముచ్చట పడుతున్నారు, ఈసారి కానిచ్చేయి. ఏం తాతయ్య, నువ్వు కూడా ఏళ్ళనే సపోర్ట్ చేస్తున్నావా? ఏమీ లేదురా, వాళ్ళతో పాటే నాకు కూడా ఒక జత కొని పెడతావని. ఒకే కాస్ట్యూమ్ తో అంత కంఫర్టబుల్ గా లేదురా. తాతయ్య, 25 నుంచి నువ్వు గోడ మీద ఫిక్స్ అయ్యావు. ఇప్పుడు నీకు కొత్త డ్రెస్ ఇస్తే నువ్వెలా వేసుకుంటావు? నోరు డ్రాయర్ లాగా ఏడుస్తుంటే పెళ్ళాం వచ్చి నాకు పట్టు చీర కొనరా అందంట. అలా ఉంది నీ వరస. అభి, అభి, ఏంటే? దేని గురించి ఆలోచిస్తున్నావు? బట్టల గురించా? బట్ల ఏంటి అసలేంటి ప్రాబ్లం? అయినా ఫంక్షన్కి వెళ్ళాలంటే మనం ఉండాలి, మంచి మనసు ఉండాలి. కొత్త బట్టలు ఉండాల్సిన అవసరం లేదు. అయినా నాకు డౌటే, ఇప్పుడు మనం ఫంక్షన్కి వెళ్తే మనల్ని చూస్తారా, మనం వేసుకున్న బట్టల్ని చూస్తారా? అయినా ఈ రోజుల్లో ఫోన్ కొంటేనే ఐఫోనా స్మార్ట్ ఫోనా అని చూస్తున్నారు, బట్టలు చూడరా. అలాగండి, మాకు తెలదండి. ఇవ్వను, వస్తాను. ఏంటి సమ్మగారు ఇది? బ్లాక్ లిస్ట్ లో పెట్టిన వాట్సాప్ నెంబర్ లాగా ఇలా అయ్యిందేంటి? అదే నాకు అర్థం కావట్లేదు. అయితే రేపు ఈవినింగ్ ఫంక్షన్ కి వెళ్ళమా? నాకు అదే భయం వేస్తుంది. వెళ్ళకపోతే పిలిచినా రాలేదని ఫీల్ అవుతారు, వెళితే ఈ అవతారంలో వచ్చారేంటని హేళన చేస్తారు. మీరు చెప్పింది కూడా నిజమే ఐసమ్మా. అక్క 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 అక్క, పేపర్ చూడు. ఏంటి బబ్లు బాబు, ఫాలోవర్స్ పెరిగిన ట్విట్టర్ అకౌంట్ లాగా అలా పరిగెట్టుకుంటూ వచ్చారు? ఈ న్యూస్ పేపర్ చూసావు అక్క? పోరా, బట్టలు కొనలేదని ఫీల్ అవుతుంటే న్యూస్ చదివావా అంటూ అడుగుతావు. ఏదైనా బ్యాడ్ న్యూసా? కాదు, లక్కీ న్యూసే. నాకు ఈ టైంలో కొత్త బట్టల న్యూస్ తప్ప అన్ని బ్యాడ్ న్యూస్లే. ఈ న్యూస్ కూడా బట్టల గురించే. ఏంటా న్యూస్? బొమ్మాలి బ్రదర్స్ వాళ్ళు సూపర్ ఆఫర్ ఇచ్చారు. 100% ఆఫర్ ఇచ్చారా? కాదక్క, 200% లాభం వచ్చే ఆఫరు. ఇన్స్టాల్ అవుతున్న అప్లికేషన్ లాగా సాగదిస్తారేంటి బబ్లు బాబు? త్వరగా చెప్పు. మనం కొన్న బట్టలు వారం రోజులు వాడిన తర్వాత మనకు నచ్చకపోతే రిటర్న్ ఇచ్చేయచ్చు. పైగా తిరిగి ఇచ్చేస్తే మనం ఇచ్చిన డబ్బులకి డబుల్ గా రిటర్న్ ఇస్తారు. అయినా దీనివల్ల మనకేంట్రా లాభం? ఇంకా అర్థం కాలేదా? మన ఫంక్షన్ రేపు ఈవినింగ్ కాబట్టి ఇవాళ షాపింగ్ చేసి రేపు కట్టుకుని మళ్ళీ ఎల్లుండి రిటర్న్ చేస్తే మనం కట్టిన డబ్బులకి డబుల్ అవుతాయి. మన ఫంక్షన్ ప్రశాంతంగా ముగుస్తుంది.
అవునైసమ్మా, మన బబ్లు బాబుని ఏంటో అనుకున్నాను గాని ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్ యూజ్ చేయొచ్చన్నంత బిగ్ న్యూస్ చెప్పాడు. యువర్ రియల్లీ గ్రేట్ బబ్లు బాబు, రియల్లీ గ్రేట్. ఏంటి గ్రేట్? ఐడియా ఉంటే సరిపోతుందా? అమౌంట్ కూడా ఉండాలిగా. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది ఐసమ్మా. ఏంటిది? అభిబాబు మార్కెట్ కి వెళ్ళడానికి డబ్బులు ఇచ్చారు కదా, అవే షాపింగ్ కి వాడదాం. అభి తిడతాడుగా. ఎందుకు తిడతాడక్క? ఎలాగో 2 days లో డబుల్ అమౌంట్ వస్తుందిగా, హ్యాపీగా ఫీల్ అవుతాడు. నా మాట నమ్ము. అంతేనంటారా? అంతే. అయితే పదండి వెళ్దాం. ఐసమ్మా, ఈ మధ్య పక్క గదిలోకి వెళ్లాలన్నా ఫ్లైట్ వాడుతున్నారు. అలాంటిది మనం మార్కెట్ దాకా నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. అవునక్క, త్వరగా బాగుంది కూడా కారు కొనమందాం. అమ్మా, అయితే ఆడి కారు కొందాం, కంఫర్టబుల్ గా ఉంటుంది. ఆడి కారు ఈడి కారు, ముందైతే కారు కొనేయాలి. అక్క, బావకు ముందు నువ్వు అప్లికేషన్ పెట్టు. అదొక్కటే తక్కువ మన బ్రతుక్కి. బట్టలు కొన్నామంటేనే బర్డ్ ఫ్లూ వచ్చిన బాయిలర్ కొడిలా గిలగిలా కొట్టుకున్నాడు. ఇప్పుడు కార్ కొందామంటే ఫిట్స్ వచ్చిన కుక్క పిల్లలా కొట్టుకుంటాడు. నిజమే అక్క. ఐసమ్మా, ఈ ఆఫర్ గురించి ఫేస్బుక్ లో పోస్ట్ చేయమంటారా? పిచ్చిదానా, అదృష్ట లక్ష్మి వచ్చి తలుపు తడితే లైక్ కొట్టి కుదిరితే కామెంట్ చేయాలే తప్ప గ్రూప్ షేర్ చేయకూడదు. నిజమేనమ్మా, నాకు ఈ ఆలోచన తట్టనే లేదు. అంతా ఓకే కానీ అభి గురించే భయం వేస్తుంది. మనం లాస్ అయితే కోపం వస్తుంది కానీ ప్రాఫిట్ వస్తే 10 ఇంతలు ఆనందం వస్తుంది. సరే చూద్దాం, ఏం జరగాలని రాసుంటే అదే జరుగుతుంది. గుడ్ ఈవినింగ్ ఐషు. గుడ్ ఈవినింగ్. సరుకులు కొనేసావా? సారీ, మేము బట్టల షాప్ కి వెళ్ళాం. వాట్? బట్టలు బావా? బట్టల షాప్ లో బట్టలే కదా గారు ఉంటాయి. అభి, ఇదిగో ఈ చీర చూడు. ఈ చీర ఎలా ఉంది అభి? ఐషు, నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? నీకు డబ్బు దేనికిచ్చా? సరుకులు దమ్మని. నువ్వు బట్టలు కొంటే ఎలాగా? అయినా చూస్తున్నానే, నేనన్నా నా మాట నీకు లెక్క లేకుండా పోయింది. ఆ మాట కొత్తగా చెప్పాలా? తాతయ్యా, బావు చూడక్క తనలో తను ఎలా మాట్లాడుకుంటున్నాడు. ఏమే ఏమే ఏమేమే ఏమిట వికటాట్టహాసాలు? మేమంటే మరీ అంత చులకనా? అంత డ్రామాలొద్దభి. నువ్విచ్చిన మనీ ఎక్కడికి పోలేదు. అయితే ఇవ్వు. బట్టలు కొన్నాంగా. మరి డబ్బు పోలేదన్నావు ఏంటి? సరుకులు బదులు బట్టలు కొని కథలు చెప్తున్నావా? కాదభి, ఈ బట్టలు ఒక ఆఫర్ లో కొన్నాం. ఆఫరా? ఏంటది? బంపర్ ఆఫర్ బావా. అదే ఏంట్రా? అదేంటభి బాబు? ఇందులో లాభమే ఉంది. అయ్యో, ఎందుకు లేదభి? బాగా తించి ఎల్లుండి పారిజాతం గారి బర్త్డే. ఆ ఫంక్షన్ కి ఈ కొత్త బట్టలు వాడేసి ఆ తర్వాత మనకి ఇవి నచ్చలేదని రిటర్న్ చేసి మన డబ్బులు మనం తెచ్చేసుకుందాం. ఎలా ఉంది బావా ఆఫరు? నిజంగా బంపర్ ఆఫర్ రా. అదృష్ట కదూ. ఆహా, నీ తెలివి సూపర్ ఐషు. ఇన్నాళ్ళు ఈ ఆఫర్ ఉందని తెలుసుంటే అసలు నేను కొత్త బట్టలు కొనేవాడినే కాదు, వారం వారం ఎక్స్చేంజ్ చేస్తుండేవాడిని. అయినా నువ్వు పర్వాలేదు, ఇంకా నువ్వు మించిపోయిందేమీ లేదు. ఇక నుంచి ఏ ఫెస్టివల్ అయినా ఏ ఫంక్షన్ అయినా ఎక్స్చేంజ్ మీదే ఎక్స్చేంజ్. ఈ ఫార్ములాలో ఓ కండిషన్ కూడా ఉందవి బాబు. ఏంట తొక్కలో కండిషన్? బట్టలు చిరిగినా నలిగినా మరకలంటినా ఎక్స్చేంజ్ చేయబడవు, వాపస్ తీసుకోబడవు. ఆ విషయం ఇప్పుడా? ముందే చెప్పాలి కదరా. ఎప్పుడు చెప్తే ఏముందభి? బట్ట చిరిగినా నలిగినా డబ్బు వాపస్ ఉండదుగా. అలా జరగకుండా మనం కేర్ తీసుకుంటాంగా. ఓ, మన సంగతి సరే ఐషు, ఈడి పరిస్థితి ఏంటి? డోంట్ వరీ బావా, నాకు నీకంటే కేర్ ఎక్కువ. కేరు కదరా, నోరు ఎక్కువ. సరే గాని ఇంతకీ ఆ షాప్ ఎక్కడా? ఎందుకభి? ఇంకెందుకే ఆలస్యం, షాప్ లో బట్టలన్నీ తెచ్చేసుకుందాం. బట్టలకి 1,00,000, రిటర్న్ 2,00,000, అంటే 1,00,000 ప్రాఫిట్. ఏంటి మనవడా, ఏంటి తాతయ్య లెక్కలేస్తున్నావా? అవును. మరి నా బట్టలేవురా? తెచ్చా తాతయ్య. 1 minute. తాతయ్యకి ప్రేమతో ఓకే. ఒరే మనవడా, నేను అడిగింది డ్రెస్సు, స్పేర్ పార్ట్ కాదురా. అడుగు ఫోటోకి 6 అడుగుల డ్రెస్సా?
తాతయ్య ఆశ కూడా లిమిట్ ఉండాలమ్మా. కండువా ఇచ్చాగా, అడ్జస్ట్ చేసుకో. బాయ్. జాగ్రత్తరా, డబుల్ జాగ్రత్త. ఫోటో ఆపే, ట్రిపుల్ జాగ్రత్త. 1,00,000 పెట్టి కొన్నాం, ఎలా తెచ్చాము అలాగే తిరిగివ్వాలి. అర్థమైందా? ఈ మాట ఇప్పటికీ 100 సార్లు చెప్పుంటావు అభి. విని విని విసుగొచ్చింది. తేడా వస్తే నా గుండెపోటు వస్తుంది, అర్థం చేసుకోవే. బావా, నీ గుండె కుడి వైపు ఉందా ఎడం వైపునుందా? బామ్మర్ది, ప్రస్తుతానికి కొత్త బట్టల్లో ఉందిరా, వీటిని జాగ్రత్తగా చూసుకుంటే చాలు. అలాగే అభి బాబు, ఫంక్షన్ కి టైం అవుతుంది, కాస్ట్యూమ్స్ చేంజ్ చేసుకుని బయలుదేరదామా? అనుష్క ఆగు, ఫంక్షన్ కెళ్లే ముందు నీకు కొన్ని రూల్స్ చెప్తాను, వాటిని మీరు జాగ్రత్తగా పాటించాలి. రూల్స్ ఏంటభి? చెప్తా. రూల్ నెంబర్ 1, ఎవ్వరికీ షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు. ఎందుకు బావా? ఎందుకంటే వాళ్ళ చేతి మురికి మన చేతి కంటి ఆ తర్వాత మన బట్టలకు అంటుతుంది కాబట్టి. సో నో షేకింగ్ హ్యాండ్స్, ఓన్లీ నమస్తే సశ్రేక. ఓకే. రూల్ నెంబర్ 2, రూల్ నెంబర్ 2, ఎక్కడ కూర్చోకూడదు, మొత్తం నుంచనే ఉండాలి. ఎందుకంటే కూర్చుంటే బట్టలు నలిగిపోతాయి కాబట్టి. రూల్ నెంబర్ 3, ఫంక్షన్ లో ఎవ్వరితోనూ రాసుకుని పూసుకుని తిరగద్దు, ఎందుకంటే బట్టలు ముడతలు పడతాయి. రూల్ నెంబర్ 4, ముఖ్యంగా నీకు తాగడం కానీ భోజనం తినడం కానీ చేయకూడదు. భోజనం చేయకుండా ఎలా బావా? మనం వెళ్ళేదే అందుకు కదా. రేయ్, తినేటప్పుడు తాగేటప్పుడు పొరపాటున మీద పడిందనుకో మరక పడుతుంది, అప్పుడు ఆ డబ్బంతా. రూల్ నెంబర్ 5, అపరిచితులతో అస్సలు మాట్లాడకూడదు. అలాగే మన ఎక్స్చేంజ్ ఆఫర్ గురించి ఎవరితోనూ డిస్కస్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అభి బాబు? ఎందుకంటే ఆ ఫంక్షన్ కు వచ్చిన వాళ్ళల్లో ఆ షాప్ వాళ్ళ తాలూకు స్పైల్ ఉండొచ్చు. రూల్ నెంబర్ 6, ఏంటి బావా ఈ రూల్స్? ఫంక్షన్ కి వెళ్తున్నట్లేదు, పాకిస్తాన్ మీద యుద్ధంకి వెళ్తున్నట్టుంది. మై డియర్ బబ్లు, లైఫ్ ఇస్ ఎ వార్, వి హావ్ టు ఫేస్ ఇట్. రూల్స్ చెప్పకు అభి, ఈ పాటికి ఫంక్షన్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఏది ఏమైనా రూల్ ఇస్ రూల్, వి షుడెంట్ బ్రేక్ ఇట్. వెళ్ళండి, వెళ్ళి రెడీ అవ్వండి, వెళ్ళండి వెళ్ళండి. జాగ్రత్త. ఓ వెల్కమ్ వెల్కమ్ మల్లె లక్ష్మీ చౌదరి గారు, వెల్కమ్. మీరు రావటం మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. రండి రండి. నమస్తే అండి. నమస్తే. నమస్కారం. రండి. పక్కింటి నుంచి రావడానికి ఇంతసేపు ఏంటి? హ్యాపీ బర్త్డే పాయంగారు. నైస్ టు మీట్ యు. మీ ఆచారం సూపర్ అభి. రండి రండి రండి. ఏ మనుష్క, ఎలా ఉన్నావు? నాకేంటమ్మా, కొత్తగా మ్యాచ్ చేసిన ఐఫోన్ లో ఉన్నాను. హ్యాపీ బర్త్డే అమ్మా. రండి లోపలికి వెళ్దాం. నమస్కారం అండి. నమస్తే సార్, బాగున్నారా? లోపల పద. అభి ఏంటి సంగతులు? అంటే మొన్న డేవిస్ కప్ మ్యాచ్ లో పాకిస్తాన్ మీద ఇండియా గెలిచిందిగా. అవునా? అసలే గాని బబ్బులు ఏంటి మాట్లాడలేదు? అంటే ఈ రోజు మౌనవ్రతం మాట్లాడు. అలాగా? అదేంటి మాట్లాడాడుగా? అంటే ఇప్పుడు మారచ్చు అన్నమాట. మౌనవ్రతం ఇప్పుడే అయిపోయిందిగా. అది సరే గాని గొడిగేంటి? వర్షాకాలం కూడా కాదుగా. అంటే అది వర్షాలు పడాలంటే రీజన్ సీజన్ ఉండాలా అంకుల్? మేఘాలుంటే చాలుగా కదా. కవర్ చేసావు. థ్యాంక్ యూ బాబు. రే, ఇంత బాగా కవర్ చేసావు కాబట్టి నీకు ఇంపార్టెంట్ మ్యాటర్ అప్పగిస్తా. అది ఏం లేదురా, అనుష్క మీ అక్కనకాలు వెళ్ళి వాళ్ళ బట్టలకి మురికంటకుండా చూసుకొచ్చారు. బావా, నీకు మాటిస్తున్నాను, నేను కేర్ హాస్పిటల్లో పడ్డా గానీ వాళ్ళ బట్టల గురించి కేర్ తీసుకుంటాను. కానీ నాకేంటి? వాళ్ళ బట్టల గురించి కేర్ తీసుకో, నీకు ½ కిలో కేక్ ఇప్పిస్తా. అయితే డబుల్ ఓకే. థాంక్స్ రా. అభి పదండి. ఐసు, చీర చాలా బాగుంది. ఎక్కడ కొన్నావు?
లాస్ట్ టైం మా హస్బెండ్ ఢిల్లీకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు $100. ఐసమ్ గారు, ఢిల్లీ మన దేశంలోనే ఉంది, అక్కడ కూడా రూపాయలు డాలర్లు కాదు. వెంటనే కవర్ చేయాలి. అవునాషు, అక్కడ చాలా చీప్ రేట్లలో వస్తాయి. మా ఆయన కూడా లాస్ట్ టైము అక్కడే తెచ్చారు. జస్ట్ $1000 మాత్రమే. ఇక్కడైతే మినిమం 30,000 వరకు అవుతుందంట తెలుసా. వీళ్ళని కవర్ చేయటం ఈజీగా. అక్క ఏంట్రా? హీరోయిన్ సమంత కాల్ చేసిందే. సమంతనా? ఏంటి సమంత మీకు తెలుసా? అంటే ఆవిడ కూడా మేము తెలుసు. ఆవిడ మా ఐసమ్మ గారికి ఫేస్బుక్ ఫ్రెండ్. డైలీ షూటింగ్ చేయకుండా అయినా ఉంటారేమో కానీ ఈవిడికి కాల్ చేయకుండా అస్సలు ఉండరు. కొంచెం ఎక్కువైంది, ఇక తగ్గించాను. నాకు అదే అనిపిస్తుంది. అక్క ఒక్క నిమిషం. అక్క సమంత మనకెందుకు కాల్ చేస్తుందిరా? మన ఫేస్ కి సంపూర్ణేష్ బాబే ఫోన్ చేయడు, ఇంకో సమంత అంట. మరెందుకు పిలిచావు? బాగా చెప్పింది మర్చిపోయావా? వాళ్ళ దగ్గరికి నుంచుండేంటి? అయ్యో సారీరా, పొగడ్తుల్లో పడి అసలు విషయం మర్చిపోయాను. జాగ్రత్తగా ఉంటాను. పదండి. బావా ఏంట్రా? అందరూ మనల్ని వింత జంతువుల్లో చూస్తున్నారు. ఛాన్సే లేదు, నిన్ను ఒక్కనే చూస్తూ ఉంటా. ఏంటవి? రాందినా, విస్కీనా, రమ్మా, జిన్నా? వాటర్ కూడా వద్దు. అదేంటి? అది మా బావ షర్టు. షర్ట్ కాదు సార్, కంఫర్ట్. అంటే కడుపులో కొంచెం బాలేదు, ఈ రోజు ఫాస్టింగ్ అన్నమాట. ఓ సరే. ఇదేంటి బావా, ఫంక్షన్ కి వచ్చి కూడా ఫాస్టింగ్? ఇది అన్యాయం బావా, కనీసం నాకైనా. రూల్స్ మర్చిపోయావా? ఐ హర్టెడ్. ఊరికే కూల్ డ్రింక్ కావాలా? ఇంకొకసారి. ఏంటి? చాలా బాగుంది. ఏంటి భోజనాలా? నీ బొజ్జ. ఏంటది? లవ్వు. ఆహా, ఒంట్లో కొవ్వు ఇంకా తగ్గలేదా నీకు? బావా నువ్వు చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు. అయినా నేను లవ్ చేస్తే నీకు ప్రాబ్లం ఏంటి? నాకేరా ప్రాబ్లం. దాన్ని లవ్ చేసే ప్రాసెస్ లో నువ్వు ఇప్పుడు డూయెట్ వేసుకుంటావు, నీకు డాన్స్ రాక కాజర్ కింద పడతావు. నీ చొక్కాకో చిల్లు, నా లక్షకో బొక్క పగ్గిని పోతే. సర్దుకో, చొక్కా సర్దుకో. పద నీ పద. కూల్ డ్రింక్స్ తీసుకోండి. థ్యాంక్ యూ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. హ్యాపీ బర్త్డే అండి. చెయ్యి. కాటన్ సోకేనండి? బాగుంది సార్. అందరం కలిసి ఫోటోలు దిగుదాం పదండి. అందరు మిమ్మల్ని నైస్ కపుల్ అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి తెలియదు డ్రెస్ నీట్ గా ఉంటే ట్రై చేస్తారు కపుల్ అని. అవునే, అనుష్కాన్ని కవర్ చేయి, ఎవరన్నా ముట్టేసుకుంటారు. ఇలా రెడీ రెడీ రెడీ. దగ్గర జరగండి సార్, దగ్గర జరగమ్మా. ఇట్లా కొంచెం జరగమ్మా, ఇటుకి ఇంకొంచెం జరుగు. ఏంటైషు ఇందాక నుండి చూస్తున్నాను, నేనేమైనా అంటున్నాను దాన్నా? లేదు, మరెందుకు టచ్ మీ నాట్లా ఉంటున్నావు? అది అది హ్యాపీ బర్త్డే. పాపని కాస్త పట్టుకోండి.
ఏంటి ప్రాబ్లం? పాపని తీసుకోవచ్చు కదా. లేదు, ఎత్తుకుంటాను. చిచ్చి, అవునన్నా? ఎందుకు ఏడుస్తున్నావు? చూడు ఎందుకు ఏడుస్తున్నావు? మొత్తానికి దిగ్విజయంగా పార్టీని పూర్తి చేసుకున్నావు. ఇంకా హ్యాపీగా మనం తీసుకోవచ్చు. కాంగ్రెస్ బావా, మళ్ళీ తప్పించుకున్నావు. అవునరా, డ్రెస్ నాదే, లక్ష నాదే. పాపని ఇచ్చేసొస్తా. లేదు నాన్న, లేదు లేదు లేదు. బబ్లు, వీడికి ఇంకా నిద్ర వదిలినట్లేదు. అయ్యగారు, పొద్దున్నే ఫోటో ఏంటే బాబు? ఫీలింగ్ టయర్డ్ అని ఫేస్బుక్ లో పోస్ట్ చేయాలి కదా అభి బాబు. అభి, నైట్ ఫంక్షన్ చాలా బాగా జరిగింది కదా? లక్ష కట్టాం, మరి ఎందుకు జరగదు? దానికి తోడు ఇంకో 1,00,000 సంపాదిస్తున్నావుగా బావా. ఏరా, కలవరిస్తున్నావా కావాలనే అంటున్నావా? చాలా నీరసంగా ఉంది బావా, నన్ను డిస్టర్బ్ చేయకు. లేరా, లేవే, లే లే. ఐషు, అందరూ వెళ్ళి బట్టలు తీసుకురండి. అభి, నాకు టయర్డ్ గా ఉంది, రేపు ఇద్దాంలే. అవును అభి బాబు, రేపు ఇద్దాంలేండి. అర్థం చేసుకోండి, లేట్ అయితే రేటు తగ్గిపోతుంది. వెళ్ళండి ప్లీజ్. రే వెళ్ళరా. లక్ష లాభం. కండువా మర్చిపోయానుగా. తాతయ్య వస్తున్నా. ఒరే దరిద్రుడా, ఇప్పుడే వెలుగులోకి వచ్చిన వార్త. కొన్న బట్టలు నచ్చకపోతే రిటర్న్ ఇస్తే డబుల్ పేమెంట్ ఇస్తామంటూ ఫుట్పాత్ మీద బట్టలను లక్షలకు అమ్మేసి స్టాక్ అయిపోగానే షాప్ ఎత్తేసిన బొమ్మాళి బ్రదర్స్. పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. నాన్న బాబులు, బావా ఓసారి ఇటు రా నాన్న. అంతా మీరే చేశారు. కొంత మీరు కూడా చేశారుగా. తిక్క కుదిరింది.